తాగడానికే కాదు, స్నానాలు చేసేవారు పాలతో, అన్ని పాలుండేవి. కోటలు కన్స్ట్రక్షన్లో కూడా పాలను వాడేవారు. అన్ని రకాల అంత పాలు ఉన్నటువంటి గోసంతతిని కేవలం బ్రిటిష్ యొక్క కుట్రతోటి ఈరోజు గోవధ స్టార్ట్ అయింది. ఫస్ట్ గోవధశాలను కోల్కతాలో స్టార్ట్ చేశారు బ్రిటిషర్స్, కేవలం విత్ ఓన్లీ కాన్స్పిరసీ టు డివైడ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. అప్పుడు గోవధను చాలా పెట్టిర్రు, కానీ కోసేవాడు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఎవ్వరు కూడా అందరూ హిందువులే. ముస్లింలు ఏమన్నా ఇక్కడ పుట్టిర్రా? ఇస్లాం ఇక్కడ పుట్టలే కదా. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కన్వర్ట్ చేసారు. కన్వర్ట్ అయినంత మాత్రాన వాళ్ళ వాల్యూస్ పోగొట్టుకోరు కదా. ఎవ్వరు కూడా ముందుకు రాలేదు కోవడానికి పోతే ముస్లింలు ఒక సెక్ట్ను పట్టుకున్నారు. సెక్ట్ను పట్టుకొని వాళ్ళని బ్రైబ్ చేసి వాళ్ళతో గోవధ కోయించడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి రివోల్ట్ స్టార్ట్ అయ్యి గొడవలు జరిగి సాధు సంతులు, ఈ పీఠాధిపతులు అందరూ కూడా పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేస్తే, గోవధ నిషేధానికి సత్యాగ్రహం చేసి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళందరి మీద బుల్లెట్ల వర్షం కురిపించింది. ఇట్లా జరుగుతుంది. ఇది కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఇది రాష్ట్రాలు పాలసీస్ డిజైన్ చేసి గోవధ నిషేధ చట్టాలు పెట్టడం కన్నా ముందే గోవులను రైతులు అమ్మకుండా అక్కడ ఆపితే గోవులను కొనుక్కొని పోయేవాడు ఎవడండి? వాడిని దోచుకొని పోతలేడు కదా, వాడిని దొంగతనం చేసుకుపోతలేడు కదా. రైతులు అమ్ముకుంటున్నారు. ఎందుకు? వాడికి పాడి పంటకు అవసరమైనంత వరకే పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆవు బరువైపోతుంది, దాన్ని పోషించలేడు కాబట్టి అమ్ముతున్నాడు. వీడు కొనుక్కుంటుండు. మనం తీసుకొచ్చి లాస్ట్ స్టేజ్లో కంట్రోల్ ఆపున్నాం. ఫస్ట్ అమ్మకుండానే కంట్రోల్ చేయాలంటే స్టేట్ పాలసీస్ క్లియర్ చేసి గోమయంతో చేయాల్సినటువంటి బై ప్రొడక్షన్ తయారు చేయడము, గోమయంతో గోబర్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేటువంటి యూనిట్స్ పెట్టడము, వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడము, గోమూత్రంతో తీసుకొచ్చేటు మెడిసిన్స్, క్యాన్సర్ క్యూర్ అవుతుందని చెప్పి ఉన్నాయి కదా, వాటిని పెట్టడము, యూరియాని తయారు చేయడము, న్యాచురల్ ఆర్గానిక్ యూరియాని తయారు చేసే ప్లాంట్స్ను స్టేట్ పెట్టాలి. అవి పెట్టలే కాబట్టి గోవు బరువు అయిపోయింది కాబట్టి వాడు అమ్ముకుంటుండు, వీడు కొంటుండు, తీసుకొచ్చి కోస్తుండు. అసలు గోవధ జరగకుండా ఆపాలి అని అంటే ఏం చేయాలి? స్టేట్ పాలసీస్ తయారు చేయాలి. నరకయాతన చూస్తూ ఉన్నాయి చాలా చోట్ల, వీడియోస్ చూస్తూ ఉంటే హిందూ లక్ష్మీ తల్లిలా భావించే గోమాతని హిందువులంతా రక్తాలు ఉడుకుతూ ఉన్నాయి. నిజానికి ఈ గోవధ జరగకుండా ఆగడానికి గల మూల కారణాలు అయితే ఇక్కడ రైతుల్ని ఆపాలని చెప్తున్నాం మనం. ఏ రకంగా అయినా సరే గోవధ జరగకుండా గోమాతని రక్షించి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? స్టేటు అన్నిటికన్నా పివైటల్ రోలు స్టేటు పాలసీస్ తయారు చేసేటప్పుడు స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఫార్మర్స్ను, దానికి బై ప్రోడక్ట్స్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి. ఆవును కోయొద్దు, గోవును రక్షించాలి అంటారు కదా, అందరం అంటున్నాం కదా. ఆవు పాలు ఎంతమంది అవుతారండి? ఆవు పెరుగు ఎంతమంది తింటున్నారు? ఆవు నెయ్యి ఎంతమంది తింటున్నాం? పొద్దున్న లేస్తే ప్యాకెట్లోకి లైన్ కడతాం అంటే. పొద్దున్న లేస్తే నువ్వు బర్రె పాలు తాగుతావు, జెర్సీ ఆవు పాలు తాగుతావు, జెర్సీ ఆవు పెరుగు తింటావు, జెర్సీ ఆవు నెయ్యిలు తాగితే గోవు ఏడ కాపాడబడుతుంది? గోవుని కాపాడాలంటే ప్రతి హిందూ మొదట చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో పాలు పోసి అతన్ని పట్టుకొని, నాకు రేపటి నుంచి దేశీ ఆవు పాలు కావాలి, అవైతేనే తీసుకురా, లేకపోతే తేకు అని డిమాండ్ చేయండి. వాడు ఎక్కడ ఉంటే అక్కడి తీసుకొచ్చిస్తాడు. యు క్రియేట్ డిమాండ్. ఇదంతా డిమాండ్ సప్లై మార్కెట్ కదా. మీరు ఆవు పాలకు డిమాండ్ క్రియేట్ చేయండి, సప్లై ఆటోమేటిక్ వస్తుంది. దేశీ ఆవు అని చెప్పాలి, మళ్ళీ ఆవు అన్నామంటాడు జెర్సీ ఆవు తెచ్చి పెడతాడు. దేశీ ఆవు చెప్పండి, దేశీ ఆవును ఎక్కడున్నాయో తీసుకొస్తారు. పతంజలి ఎట్లా మార్కెట్లోకి వచ్చిందండి? పతంజలి మార్కెట్లోకి ఎట్లా వచ్చిందంటే, పతంజలికి మార్కెటింగ్ లేకుండే. పోయిన ప్రతి ఒక్కడు ప్రతి రీటైల్ షాప్లో పోయి మాకు పతంజలి ప్రోడక్ట్స్ లేవా అని అడిగిండు. అరే డిమాండ్ ఎక్కువైతుంది కదా అని చెప్పి వాడు పతంజలి తీసుకొచ్చి ఒక చిన్న ర్యాక్ పెట్టేది. ఇప్పుడు ఏమైనాయి? పతంజలి స్టోర్సే వచ్చేసినాయి. ఎందుకు? డిమాండ్ సప్లై. నువ్వు డిమాండే క్రియేట్ చేయవు. ఆవు పాలను తాగితే వేడవుతుంది, ఆవు పాలు తింటే వాతం వస్తుంది అని అపోహలల్లో ఉండి నువ్వు ఆవు పాలు అనేది అవాయిడ్ చేసినావు. మన హిందువుల్లో ఎంతమంది హిందువులు ఆవు పాలు తాగుతారు చెప్పండి? గోరక్ష అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. గోరక్ష మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. మనము పొద్దున నుంచి లేచినప్పటి నుంచి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితోటి మీరు డిమాండ్ చేసి తెప్పించుకొని స్టార్ట్ చేయండి.
ఆవులు అమ్మడం రైతులు బంద్ చేస్తాడు. ఈ మధ్యకాలంలో ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పాడు, నేను ఎవ్రీడే బర్రె పాలు తాగుతాను, దాంతోనే టీ తాగే అలవాటు ఉంది నాకు. సడన్గా నేను కర్ణాటక పోయినా, బెంగళూరులో ఒక 4-5 చోట్లలో తాగాను. అవన్నీ టేస్ట్లెస్గా ఉన్నాయి. చాలాసార్లు వీడి పెట్టడం రాదేమో అనుకున్నా, బట్ అవన్నీ ఆవు పాలతో చేశారు కాబట్టి టేస్ట్ మారిపోయింది అని అంటున్నారు. సో కర్ణాటక ఆల్రెడీ ఆవు పాలు నిజంగానే చేస్తున్నట్టుంది. జెర్సీ ఆవు పాలు తాగింటాడు. దేశీ ఆవు దేశీ ఆవు పాలు తాగుండకుండా ఉండదు. దేశీ ఆవు పాలు లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి, కానీ లూజ్ ఉంటాయి. మంచి మెసేజ్ సార్. యాక్చువల్లీ ఆవు పాలు నిజంగానే తాగటం, అది కూడా ఫస్ట్ దేశీ ఆవునైతే గోరక్ష మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాము. మన ఇంట్లోనే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి తీసుకోవడం స్టార్ట్ చేయండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ నువ్వు ఆ గోరక్ష స్టార్ట్ చేస్తావు. ఈ అమౌంట్ గోవులకు పోతుంది, గోవులు సంరక్షించే వాళ్ళకి రైతులకు పోతాయి. ఈ పని చేయకుండా లాస్ట్కి పోయి గోవులను పట్టుకున్నంత మాత్రాన గోరక్ష ఆగదు. ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత డెఫినెట్గా అందరి మీద ఉన్నది. మంచి మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ మనం చేయాల్సింది అది. గోమయంతో తయారు చేసేటువంటి సబ్బులను వాడండి, గోమయంతో తయారు చేసేటువంటి అగరబత్తీలు వాడదాం, గోమూత్రంతో తయారు చేసేటువంటి బై ప్రోడక్ట్స్ వాడదాం. గోవుకు డిమాండ్ ఎందుకు పెరగదు? మళ్ళీ గోవు దేశీ గోవే, జెర్సీ గోవు కాదు. మళ్ళీ దేశీ గోవుని డిమాండ్ చేయండి, వాడు దేశీ గోవు తయారు చేసి ఇస్తాడు. దిస్ ఇస్ సప్లై డిమాండ్ మార్కెట్. నువ్వు ఏ డిమాండ్ చేస్తే అదే తయారు చేసి ఇస్తాడు. తప్పకుండా సార్, మంచి మెసేజ్ ఇచ్చారు. ఫైనల్గా కరుణాసాగర్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ప్రొఫెషనల్గా నాతో అయినంత వరకు ధర్మానికి, దేశానికి లీగల్గా నేను హెల్ప్ చేయడం, సేవ చేయడం, ఇది నా మోటో. సూపర్ సార్. ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తున్నారో ఆ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వయసులో చిన్నవాడినైనా బట్ భగవంతుడు ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ నెరవేర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన టైంకి థ్యాంక్ యూ సో మచ్. సిగ్నేచర్ స్టూడియో ఎప్పుడు ఖచ్చితంగా విలువైన సందేశాన్ని అయితే ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. సో ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఐల్ క్లోజ్ మై ఇంటర్వ్యూ ప్లీజ్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై హింద్ సార్. జై హింద్.